నమస్కారం మాకల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. రమదాన్ ప్రారంభమైన మొదటి వారంలో సౌదీ వ్యాప్తంగా వాణిజ్య సంస్థల్లో 10,192 తనిఖీలను వాణిజ్య మంత్రిత్వ శాఖకు చెందిన అధికారులు నిర్వహించారు. ముఖ్యమైన వస్తువులు, ఆహార సామగ్రి మరియు వినియోగదారుల ఉత్పత్తుల లభ్యతను, అలాగే వాటి ప్రత్యామ్నాయాలను, ముఖ్యంగా పవిత్ర మాసంలో అధిక డిమాండ్ ఉన్న వాటిని పర్యవేక్షించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. వినియోగదారుల అవసరాలను తీర్చడానికి మరియు ధరలను మార్చే ప్రయత్నాలు అడ్డుకునేందుకు ప్రాథమిక వస్తువులు మరియు రమదాన్ సంబంధ ఉత్పత్తుల లభ్యతను నిర్ధారించడానికి మంత్రిత్వ శాఖ రమదాన్ నెలలో ఫీల్డ్ బృందాల కోసం సమగ్ర తనిఖీ ప్రణాళికలను అమలు చేసింది. ఆమోదించబడిన అమ్మకాల నిబంధనలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవడానికి వాణిజ్య సంస్థలు, షాపింగ్ కేంద్రాలపై నిరంతర పర్యవేక్షణను కొనసాగిస్తామని మంత్రిత్వ శాఖ తెలిపింది. అమ్మకాల నిబంధనలు మరియు ఉత్పత్తి భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ధరల స్పష్టమైన ప్రదర్శనను ప్రకటించారు. రమదాన్ సందర్భంగా ప్రమోషనల్ ఆఫర్లలో మోసాలు నిరోధించడానికి కూడా మంత్రిత్వ శాఖ కృషి చేస్తున్నట్టు తెలిపారు. ఖతార్ ఈ కామర్స్ రంగం క్రమంగా విస్తరిస్తోంది. మార్కెట్ పరిమాణం 2026లో $4.96 బిలియన్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇది 2025లో $4.54 బిలియన్లుగా ఉందని మోటార్ ఇంటెలిజెన్స్ తాజా డేటా వెల్లడించింది. ఇండస్ట్రీ అంచనాల ప్రకారం వృద్ధి 2031 నాటికి $7.75 బిలియన్లకు పెరుగుతుందని, 2026 మరియు 2031 మధ్య 9.34% వార్షిక వృద్ధి రేటు ఉంటుందని దోహాకు చెందిన డిజిటల్ ఆర్థిక విశ్లేషకుడు హసన్ బొమ్మర్ తెలిపారు. ఖతార్ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక తలసరి ఆదాయ స్థాయిలో ఒకటి. ఇది ప్రీమియం మరియు క్యూరేటెడ్ ఉత్పత్తులకు బలమైన డిమాండ్గా మారుతుంది. అయితే లగ్జరీ వినియోగం ఇకపై భౌతిక రిటైల్కు పరిమితం కాదని ఆయన పేర్కొన్నారు. దేశీయ ప్లాట్ఫామ్లో ప్రత్యేకమైన సేకరణలు, ప్రీమియం డెలివరీ ఎంపికలు, పర్సనల్ షాపింగ్ అనుభవాలతో సంపన్న వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని స్పందిస్తున్నాయని నిపుణులు వెల్లడించారు. 5G కనెక్టివిటీ మరియు స్మార్ట్ ఫోన్ విస్తరణ డిజిటల్ ఫైనాన్షియల్ వ్యవస్థను బలోపేతం చేస్తూనే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కువైట్ జాతీయ దినోత్సవ వేడుకల రెండవ రోజు ఎటువంటి భద్రతాపరమైన సంఘటనలు చోటు చేసుకోలేదు. భద్రతా దళాల సామర్థ్యం మరియు పౌరులు, నివాసితుల సహకారంతో ఇది సాధ్యమైందని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ మేజర్ జనరల్ అబ్దుల్ వహాబ్ అల్ వహాద్ తెలిపారు. వేడుకల సందర్భంగా భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. సురక్షితమైన వాతావరణాన్ని నిర్ధారించడానికి మంత్రిత్వ శాఖ ఆమోదించబడిన ప్రణాళికలను అమలు చేయాలని కోరారు. యుఏఈ విద్యా మంత్రిత్వ శాఖ రాబోయే 3 సంవత్సరాలకు కొత్త విద్యా క్యాలెండర్ను రూపొందించిన విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే దేశంలోని ఇళ్లలో చర్చ నడుస్తోంది. 2026-27 నుండి 28-29 వరకు ప్రణాళిక ప్రకారం విద్యార్థులకు తక్కువ వింటర్ సెలవులు, సమ్మర్ సెలవులు రానున్నాయి. అలాగే విద్యా సంవత్సరం కొంచెం ఆలస్యంగా ప్రారంభమవుతుంది. స్టూడెంట్ ఫ్రెండ్లీ వ్యవస్థను క్రియేట్ చేయడానికి ఇలా షెడ్యూల్ రూపొందించినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే తల్లిదండ్రులు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు స్వాగతిస్తూ 3 వారాల వింటర్ బ్రేక్, రెస్ట్ మరియు దినచర్య మధ్య సరైన సమతుల్యతను కలిగిస్తుందని భావిస్తుండగా, మరికొందరు ఈ మార్పులు ప్రయాణ ప్రణాళికలను పాత విద్యార్థుల పరీక్షల కోసం చదువుకునే సమయాన్ని మరియు కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో బేరీజు వేస్తున్నారు. 9 ఏళ్ల బాలుడు తల్లి అంజలి జైన్ ఈ మార్పును స్వాగతించారు. వింటర్ సెలవులను 1 నెల నుంచి 3 వారాలు తగ్గించారని తెలిసి తాము సంతోషంగా ఉన్నామని చెప్పారు. ఎందుకంటే పిల్లలకు ఇప్పటికే 2 నెలల సమ్మర్ సెలవులు మరియు 2 మధ్యంతర బ్రేక్లు ఉన్నప్పుడు 4 వారాల వింటర్ సెలవులు చాలా ఎక్కువని తాము భావించామని ఆమె తెలిపారు. లాంగ్ సెలవులు దినచర్యను దెబ్బతీస్తాయని, ఆపై కుటుంబాల పిల్లలను పాఠశాల మూడ్లోకి తీసుకురావడానికి మరియు తిరిగి వారిని సంసిద్ధులు చేసేందుకు చాలా సమయం పడుతుందని ఆమె పేర్కొన్నారు. యుఏఈలోని చాలా లాకీ జైన్ మరియు ఆమె భర్త ఉద్యోగస్తులు 1 నెల పాటు పిల్లవాడిని ఇంటి దగ్గర చూసుకోవడం అంటే సవాల్గా ఉంటుందని పేర్కొన్నారు. తరచుగా లాంగ్ బ్రేక్ అనేది లెర్నింగ్ పై నష్టానికి దోహదపడతాయని పేర్కొన్నారు. బహ్రెయిన్లో బ్యాంక్ కార్డ్ ఫ్రాడ్ కేసు నమోదైంది. తనది కాని బ్యాంక్ కార్డులను ఉపయోగించి BD 25,000 విలువైన BMW 320 కార్డును కొనుగోలు చేయడానికి ప్రయత్నించిన అరబ్ నిందితుడికి విధించిన 3 సంవత్సరాల జైలు శిక్షను మొదటి హై క్రిమినల్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ సమర్థించింది. BD 3,000 జరిమానా శిక్ష అనుభవించిన తర్వాత శాశ్వతంగా బహిష్కరించాలని, నేరంలో ఉపయోగించిన మొబైల్ ఫోన్ను సీజ్ చేసినట్లు తెలిపింది. కోర్టు రికార్డుల ప్రకారం నిందితుడు ఒక కారు డీలర్షిప్ను సందర్శించి వాహనాన్ని ఎంచుకున్నాడు. కంపెనీ ఆన్లైన్ చెల్లింపు పోర్టల్ ద్వారా లావాదేవీని పూర్తి చేయాలని భావించారు. పేమెంట్ లింక్ అందుకున్న తర్వాత అతను డిసెంబర్లో డబ్బును బదిలీ చేయడం ప్రారంభించాడు. మొత్తం BD 10,080 విలువైన 18 ప్రత్యేక లావాదేవీలు చేశాడు. కానీ జరిగిన పేమెంట్స్ మాత్రం అతనివి కావు. అనంతరం దర్యాప్తులో అతను ఆసియా మరియు యూరోపియన్ దేశాల్లోని వ్యక్తులకు చెందిన బ్యాంక్ కార్డు వివరాలను నమోదు చేశాడని, కార్డు నెంబర్లు, గడువు తేదీలు మరియు ధృవీకరణ కోడ్లు నమోదు చేశాడని విచారణలో పోలీసులు తెలిపారు. యువజన కేంద్రాన్ని స్థాపించనున్నారు. ఈ మేరకు సంబంధించి ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ రాయల్ డిక్రీ
నెంబర్ 37/2026 జారీ చేశారు. ది యూత్ సెంటర్ పేరుతో ఒక కేంద్రం ఏర్పాటు చేయబడుతుందని ఆర్టికల్ 1 పేర్కొంది. ఈ కేంద్రం ఆర్థిక మరియు పరిపాలన స్వయం ప్రతిపత్తిని కలిగి ఉంటుంది. సంస్కృతి, క్రీడలు మరియు యువజన మంత్రిత్వ శాఖలోని యువజన కేంద్ర విభాగానికి సంబంధించిన అన్ని కేటాయింపులు, హక్కులు, బాధ్యతలు మరియు మూలాలను యువజన కేంద్రానికి బదిలీ చేయాలని ఆర్టికల్ 2 నిర్దేశిస్తోంది. హెరిటేజ్, క్రీడలు మరియు యువజన మంత్రి ఆమోదం పొందిన తర్వాత యువజన కేంద్రం డైరెక్టర్లు, బోర్డు చైర్మన్ ఈ డిగ్రీలోని నిబంధనల అమలుకు అవసరమైన నిబంధనలు మరియు నిర్ణయాలను జారీ చేయాలని ఆర్టికల్ 4 నిర్దేశిస్తుంది. ఈ డిగ్రీ అధికారిక గెజెట్లో ప్రచురించబడుతుందని మరియు దాని జారీ తేదీ నుండి అమలు చేయబడుతుందని ఆర్టికల్ 6 చెప్తోంది. ఇవి మా కల్ప న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.